అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులపై బుక్కుపాదం మోపిన ట్రంప్ తాజాగా మరోసారి బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ప్రపంచ దేశాలపై ప్రతీకార చర్యలకు దిగుతున్నాడు. భారత్ సహా పలు దేశాలపై ట్రంప్ టారిఫ్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సుంకాల పెంపుకు సంబంధించిన ఫైల్పై ట్రంప్ సంతకంగా కూడా చేసినట్లు తెలుస్తోంది. దీంతో యుఎస్ సముద్ర పోర్టులు, ఎయిర్పోర్టులు, కస్టమ్స్ వేర్ హౌస్ల దగ్గర దిగుమతులపై సుంకాలను వసూలు చేస్తున్నారు. అమెరికాతో వాణిజ్య లావాదేవీలు ఉన్న దేశాలన్నింటిపైన టారిఫ్లు వేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధించారు. భారత్కి 27%, వియత్నాం 46%, ఇజ్రాయెల్ 17% సుంకాలు విధించారు. ప్రపంచంలో ఏ దేశమైనా తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించవచ్చునని ప్రకటించింది అమెరికా. అయితే కనీసం 10% పన్నులు చెల్లించాలని ట్రంప్ ప్రకటించారు. మొత్తం 27% టారిఫ్లో 10% సుంకం అమల్లోకి వచ్చింది. మిగిలిన 17% ఏప్రిల్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు ఎదురు దాడికి దిగుతున్నాయి. అమెరికా మాదిరిగానే టారిఫ్లు కూడా పెంచేశాయి. ప్రతీకార సుంకాలకు ప్రతిస్పందనగా కెనడా, చైనా టారిఫ్లు ప్రకటించాయి. ఇదే బాటలో మరికొన్ని దేశాలు కూడా టారిఫ్ను పెంచనున్నాయి. మరోవైపు టారిఫ్ల చర్యలను సమర్థించుకుంటున్న ట్రంప్ విదేశీ వస్తువులపై అమెరికా ఆధారపడటాన్ని ఇది అంతం చేస్తుందని చెబుతున్నారు. ఇక ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా సహా అన్ని ప్రధాన మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. ట్రంప్ బాదుడితో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి అమెరికా నుంచి వచ్చే దిగుమతులు తగ్గే అవకాశం ఉందని అమెరికా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ట్రంప్ అమలు చేస్తున్న సుంకాలు అగ్రరాజ్యానికి గతంలో ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయన్నారు. ట్రంప్ తీసుకున్న టారిఫ్ పెంపు నిర్ణయంతో అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యంలో అనేక వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి. దీంతో అమెరికన్లు స్టోర్లకు క్యూ కడుతున్నారు. ధరలు పెరగకముందే వస్తువుల కొనుగోళ్లు చేపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.